అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు మా గద్దరాన్ని పట్టుకొని నేను కారు కొనిచ్చినానని ఆయన చనిపోయాడు. మీరు కొనిచ్చిరో కొనియలేదో ఎవరు తెలియదు. కానీ జనరల్గా ఏమంటారంటే మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తోని దానం చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ముచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిర్రా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలను ఆదుకున్నారా? పక్క రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు? తమిళనాడులో అక్కడిక్కడ వాళ్ళందరూ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుంది. ఒక పక్కనేమో ఇట్లా సమైక్యవాదుల దాడి మన మీద పెరుగుతుంటే ఇక మన కర్మానికి మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు తెలంగాణ అంటే తెలియదు, తెలంగాణ నీళ్ళంటే తెలియదు. మేము ఎంటబడి కొట్లాడి మా పార్టీ పెట్టినాక కరెక్ట్ వారం లోపల పాలమూరు రంగారెడ్డిలో పెద్ద సభ పెట్టి మన నీళ్ళు పోతున్నాయ్యా మొత్తం ఎత్తుకపోతున్నారు ఆంధ్రోళ్ళు, మీరేమైనా చేయండి అని లొల్లి పెడితే నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 2 రోజులు ఫస్ట్ టైం పాలమూరు బిడ్డ అయి ఉండి 30 నెలల నుంచి ఆయనకు తీరిక దొరకలేదట. నిన్న ఫస్ట్ టైం పోయి పాలమూరు ప్రాజెక్టుల మీద రివ్యూ చేసి ఏం మాట్లాడతాడు ఆయన? తీసుకుపోనండి 968 టీఎంసీలు మనకు వస్తే చాలు, 200 టీఎంసీలు ఆంధ్రోలు తీసుకుపోనండి, సంప్రదింపులు జరుపుతున్నాం మేమని చెప్తున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు మీకు నీటి మీద అవగాహన లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ఆంధ్రోలు 200 టీఎంసీలు తీసుకుపోయిన తర్వాత రేపు పొద్దున హైదరాబాద్ నగరానికి పెరుగుతున్నటువంటి భవిష్యత్ అవసరాలకి కృష్ణా నీళ్ళు సరిపోవు, గోదావరి మనకు దిక్కు. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు కనుక బనకచెర్ల ప్రాజెక్టు కానీ ఇంకో ప్రాజెక్టు కానీ వాళ్ళు 200 టీఎంసీలు తీసుకుపోండి అంటే గోదావరిలో మనకు అడగండి అదనంగా 200 టీఎంసీలు. ఇప్పుడు 968 మనకు హక్కుభుక్తంగా ఉంది, 968 + 200 అడగండి. మీరు అడిగేంత వరకు మీరు బనకచెర్ల మీటింగ్ అటెండ్ అయినా కూడా మీరు తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. మన భవిష్యత్తు నీటి అవసరాలన్నింటినీ కూడా పాతరేసిన వాళ్ళే అవుతారు. మీరు నేను మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు అంటారు అబ్కి బార్ కాంగ్రెస్ సర్కార్ అంట. కూర్చునే యువత ఆఖరి బారే కాంగ్రెస్ సర్కార్, ఆఖరి బార్ కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పార్టీ ఇంక 20 ఏళ్ళు తెలంగాణలో రాకుండా తెలంగాణ మీద, తెలంగాణ వాదం మీద, తెలంగాణ వనరుల మీద, తెలంగాణ భూముల మీద బందిపోట్లు పడ్డట్టు పట్టుకొని దోసుకొని తింటా ఉన్నారు మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఎమ్మెల్యేలు. నిజంగా ఘోరం ఏంటంటే ఈ దోపిడీకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో దారులు తెరిస్తే, కిటికీలు తెరిస్తే ఇప్పుడు వీళ్ళు తలుపులు తెరిచి ఏకంగా దోసుకొని పోతున్నారు. అప్పుడు కేటీఆర్ పాలనే నడిచింది, ఇప్పుడు కేటీఆర్ పాలన నడుస్తుంది. అప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కేసీఆర్ గారు, తన్నీర్ హరీష్ రావు గారు, రామారావు గారు. ఇప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. అప్పుడు ఇప్పుడు సేమ్ పరిపాలన నడుస్తుంది తప్పితే వేరే ఏం మారలేదు. దోపిడీ మారలేదు, పెరిగింది, రాచబాట పట్టింది దోపిడీ. ఈ 1,00,000 కోట్ల కాంగ్రెస్ దోపిడీని ఖచ్చితంగా ఆపుతాం. ఆ 1,00,000 కోట్ల తెలంగాణ భూమిని కాపాడుకొని తీరుతాం. ఎట్లయితే వెలుగుమట్లలో పేద ప్రజల భూములు కాపాడినామో అట్లనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మీ దోపిడీని గమనిస్తున్నాం. ఎవరు గమనిస్తలేరు అనుకోవద్దు. ఖచ్చితంగా మా వనరులను మేము కాపాడుకుంటాం. సీరియల్ లెక్క ఈ 1,00,000 కోట్లు ఎక్కడెక్కడ దోపిడీ చేస్తారో చెప్తా నేను. ఇవాళ ఈ లేక్ను మళ్ళీ ఒకసారి చూపించాలి దయచేసి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వన్ సెకండ్, ఇది ఒక్కటి చెప్పేసి కనబడుతుందా క్లారిటీ? పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కానీ భూములు కొనుక్కున్నా, అది రిజిస్ట్రేషన్ చేసుకున్నా, వాటి ఫైనల్ డీటెయిల్స్ తెలిసేంత వరకు మీకు తెలిసి నేను ఎక్కువ మాట్లాడను. నేను ఈ వివాదం వచ్చిన తర్వాత పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ భూమి గురించి వాస్తవానికి నేను మాట్లాడలేదు. చాలామంది తెలంగాణ వాదులు తీసి ఇంటర్నెట్లో పెట్టిన తర్వాత అదేంది అని నేను డీటెయిల్గా తీసుకుంటే ఆ డీటెయిల్స్లో వచ్చింది ఏంటి అంటే అన్ని లేక్స్ లాగా కాకుండా ఈ లేక్కి ఫైనలైజేషన్ అయిన తర్వాత వారు కొనుక్కున్న 10 ఎకరాలు కూడా శిఖం భూమి అని తెలుస్తుంది. కాబట్టి ఆయన్నే అన్నారు కదా శిఖం భూమి అని తెలిస్తే వాపస్ ఇస్తాను, వాపస్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం అంతే. ఏమో తెలంగాణ బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్స్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేము కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డరు ఏదో చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయినట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనేదానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది.
మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకున్నది ఎందుకు తెలంగాణ? మేము చూసుకుంటే ఎందుకు ఊరుకుంటాం? టెక్నికల్గా నువ్వు 100 పనులు చేయొచ్చు, కానీ మారాలిటీ ఉండదా లైఫ్లో? నైతికత ఉండదా? చాలా పెద్ద నైతిక విలువలు చెప్పేటటువంటి మనిషి వద్దు ముర్రో అంటే ఈ వన్ సైడ్ లవ్ ఏంద్రా నాయన, మాకు అర్థమైతే లేదు. వద్దు బాబు మీ ఆంధ్రాలో మీరేమన్నా చూసుకోండి అంటే ఈ గోలేంది, మీద వచ్చి యాసిడ్ వస్తా అన్నట్టు ఈ